హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎల్బీ నగర్ మెట్రోకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో బాలాపూర్ ఆర్సీఐ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక అద్భుతమైన 205 గజాల ఇల్లు, ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. మీరు కూడా ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు యొక్క వివరాలకు వెళ్లే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి బాలాపూర్లోని అయోధ్య నగర్ ఫేస్ 1 లో ఉంటుంది. ఏదైతే ఈ మెయిన్ రోడ్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి ఆర్సీఐ మెయిన్ రోడ్, 400 ఫీట్ రోడ్. ఈ రోడ్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్. ఇలాంటి రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మన ఇల్లుకి చేరుకోవచ్చు. ఇల్లు యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 205 గజాల్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇల్లు ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ వైడ్ రోడ్. ఇల్లు డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది. లోత్ వచ్చేసి 61.5 ఉంటుంది. అంటే 30 × 61.5 సైజెస్ తో 1725 స్క్వేర్ ఫీట్ లో ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు. ఇల్లు లోపల చాలా అందంగా, ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారు. ఇల్లు ప్రైస్ గురించి లాస్ట్ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇల్లు యొక్క రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి 4 km డిస్టెన్స్ లో ఉంటుంది. బాలాపూర్ శివాజీ చౌక్ నుంచి కేవలం 2.5 km డిస్టెన్స్ లో ఇక్కడ చేరుకోవచ్చు. మనకు బాలాపూర్ దగ్గర ఉంది కాబట్టి మంచి మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్ని మనకి అతి దగ్గరలో ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు ఉంది. మీరు ఇల్లు ముందు చూసుకుంటే 30 ఫీట్ రోడ్, డ్రైనేజ్ అయిపోయింది, వాటర్ కనెక్షన్ కూడా అయిపోయింది అనమాట. రెడీ టు మీ ఇల్లు చాలా అద్భుతంగా కట్టారు. లోపల ఇల్లు ఎలా ఉంది, పార్కింగ్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు చూసుకోవచ్చు పార్కింగ్ కూడా చాలా విశాలంగా చాలా బాగుంది. 205 గజాల ఇల్లు కాబట్టి పార్కింగ్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఒక పెద్ద ఇన్నోవా కారు, ఒక చిన్న బైక్ పట్టే విధంగా చాలా బాగుంది. పార్కింగ్ లో కూడా మంచి గ్రానైట్ వాడారు. ఒకటే పీస్ గ్రానైట్ వేయడం వల్ల పార్కింగ్ కి మంచి లుక్ వచ్చింది. మీరు పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి వుడ్ కలర్ తోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్ గా ఉన్నా కానీ చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ మెయిన్ డోర్ వచ్చేసి మొత్తం కంప్లీట్ ఇండియన్ టేక్ తోని అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసి మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. గేట్ కూడా చాలా మంచి క్వాలిటీతో గేట్ ఉంది. మీరు చూసుకోండి, ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చాలా బాగున్నాయి. ఈజీగా ఇద్దరు నడిచే విధంగా మెట్లు ఉన్నాయి అనమాట. మెట్ల కింద కూడా చాలా మంచి స్పేస్ ఉంది. ఒక బాత్రూమ్ ఉంది. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ వదిలారు. మెయిన్ డోర్ పక్కన చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్ ఉందో. ఈజీగా ఇద్దరు వ్యక్తులు నడిచే విధంగా మంచి సెట్ బ్యాక్ వదిలారు. సెట్ బ్యాక్ మంచిగా వదలడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, పార్కింగ్ చూసారు కదా, లోపల ఇల్లు ఎలా కట్టారో చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు చూడొచ్చు హాల్ ఎంత విశాలంగా ఉందో. ఎందుకు ఇంత విశాలంగా వచ్చిందంటే డైమెన్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. 30 × 61.5 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంత అద్భుతంగా వచ్చింది. అదేవిధంగా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీరు చూసుకోవచ్చు టీవీ పాయింట్ ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా పట్టే విధంగా మంచి లుక్ వచ్చే విధంగా ఇంటీరియర్ తో అద్భుతంగా డిజైన్ చేయించడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒక్కసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా పొడవుగా చాలా అందంగా ఉందన్నమాట. లేటెస్ట్ ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ లైట్లతోని అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్, టీవీ పాయింటే హాల్ కి అద్భుతమైన లుక్ ఇచ్చాయి. అదే విధంగా మీరు చూసుకొని ఫ్లోరింగ్ లో కూడా మంచి క్వాలిటీ టైల్స్ వాడారనమాట. వైట్ టైల్స్ వాడడం వల్ల ఇల్లుకైతే చాలా అద్భుతమైన లుక్ వచ్చిందని చెప్పొచ్చు. మీరు చూసుకోండి విండో కూడా ఎంత అద్భుతంగా ఇచ్చారో. పెద్ద విండో ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. యూపీవీసీ విండోస్ ఇచ్చారు, అది కూడా డిజైన్ గ్లాస్ డోర్స్ ఇవ్వడం వల్ల ఇల్లుకి హాల్ కి అద్భుతమైన లుక్ వచ్చింది.
సో ఇల్లు అయితే చాలా బాగుంది, అందులో హాల్ ఇంకా అద్భుతంగా ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మనము ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయకుండా ఇంటీరియర్ లో అద్భుతంగా అందంగా తీర్చిదిద్దారనమాట. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బాత్రూమ్ ఉన్నట్టు కూడా ఏర్పడదు, అంతా చాలా బాగా డిజైన్ చేశారు, మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. చూసుకోండి 6x6 మంచం ఈజీగా పట్టే విధంగా మంచి విశాలంగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి మంచి యూపీవీసీ విండో వేయడం జరిగింది అనమాట. మంచి గ్రానైట్ ఫ్రేమింగ్ తోని చూస్తేనే లుక్ వచ్చే విధంగా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూసుకోండి, మంచి ప్రొఫైల్ లైటింగ్ తోని మంచి లేటెస్ట్ డిజైన్స్ తోని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ కబోర్డ్ చూసుకోండి ఎంత క్వాలిటీ ఉందో, ఇట్లా ముట్టుకుంటది క్వాలిటీ మనకు అర్థమైపోతుంది. స్లైడింగ్ డోర్స్ తో లేటెస్ట్ గా అందరు స్లైడింగ్ డోర్స్ వాడుతున్నారు కాబట్టి స్లైడింగ్ డోర్స్ తోని మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి మనకైతే ఇవ్వడం జరిగింది. లోపల కబోర్డ్స్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో బాత్రూమ్ లో చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి కాబట్టి మీకు కవర్ చేయలేకపోతున్నాము. సో బాత్రూమ్ కూడా చూసుకోండి, బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. బాత్రూమ్ కూడా మంచి టైల్స్ వాడి చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. వెంటిలేటర్ కూడా చాలా బాగుంది. వెంటిలేటర్ కూడా మనకి గ్రానైట్ పెట్టేయడం జరిగింది. ఇది ఒక్క విషయం చూసి చెప్పొచ్చు, క్వాలిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో. దీని క్వైట్ ఆపోజిట్ లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఆల్మోస్ట్ అదే విధంగా అదే సైజ్ తో చాలా అద్భుతంగా డిజైన్ జరిగింది. అంతకంటే ముందు డోర్ చూసుకోండి, డోర్ ఎంత క్వాలిటీ ఉందో, అద్భుతమైన క్వాలిటీ. మనం సొంతంగా కట్టుకున్నా ఇంత అద్భుతంగా కట్టుకోలేము. డోర్ అయితే అద్భుతంగా ఉంది. మీరు ఇల్లు మొత్తం చూసుకోండి, ఎక్కడైనా టైల్స్ వాడారు, టైల్స్ కూడా మంచి సైజ్ టైల్స్ వాడారు కాబట్టి ఇల్లుకు మొత్తం అద్భుతమైన లుక్ తీసుకొచ్చింది. ఫాల్ సీలింగ్ చూసుకోండి, లేటెస్ట్ ప్రొఫైల్ డిజైన్స్ తోని ప్రొఫైల్ లైటింగ్ తోని మంచి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి మంచి యూపీవీసీ విండో, మంచి గ్రానైట్ ఫ్రేమింగ్ తోని చక్కగా డిజైన్ చేశారు. ఇంట్లోకి ఎవరు వచ్చినా మంచి పాజిటివ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా చూసుకోండి మంచి కలర్స్ వాడి మంచి ఇంటీరియర్ కూడా కలర్స్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఇంటీరియర్ కూడా వాడడం జరిగింది. ఇందులో కూడా స్లైడింగ్ డోర్స్ వాడడం జరిగింది. చూసుకోండి ఈ డోర్ ఎంత మందం ఉందో, క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇంటికి ఎవరు వచ్చినా మీరు ఒకటి నాతో చెక్ చేసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో అయితే నేను హామీ ఇస్తున్నాను, మంచి క్వాలిటీతో వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు, మాస్టర్ బెడ్రూమ్ చూసారు, సో హాల్ కూడా చూసారు. హాల్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము. ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ అయిన ప్లేస్ కిచెన్ అనమాట. కిచెన్ ఎంత కంఫర్ట్గా ఉంటే వాళ్ళంత కంఫర్ట్గా ఉంటారు. మీరు చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ చేయడం జరిగింది. చూసుకోండి ఇక్కడ మంచి డైనింగ్ టేబుల్, ఒక చిన్న డైనింగ్ టేబుల్ పట్టి ఒక నలుగురు ఈజీగా కూర్చునే విధంగా డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసుకోండి మంచి క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది. మిక్సీ గ్రైండర్ పట్టుకున్న వెజిటేబుల్స్ కట్ చేసుకున్నా కానీ ఇక్కడ చాలా పర్ఫెక్ట్ ప్లేస్ వాళ్ళకి. సో ఇక్కడ కూడా క్రాకరీ యూనిట్ లో మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి. ఫస్ట్ పూజ గది చూద్దాము. ఫ్రెండ్స్ చూసుకోండి పూజ గది కూడా ఎంత మంచి గ్లాస్ డోర్ చేశారో, డిజైన్ చేశారో చూసుకోండి. మంచి గ్లాస్ డోర్ తోని ఒక వ్యక్తి ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి పూజ గది. అందులో కూడా చిన్న సెల్ఫ్లు కానీ ప్లాట్ఫామ్ కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ కాలేదు ఫ్రెండ్స్. చూసుకోండి కిచెన్ లో కూడా మనకి డోర్స్ లేటెస్ట్ డిజైన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. మంచి కలర్స్ కానీ మంచి లైటింగ్ కానీ చాలా బాగుంది. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తో అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి యూపీవీసీ విండో ఇచ్చారు, గ్రానైట్ ఫ్రేమింగ్ తో చాలా బాగుంది. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆడవాళ్ళకి ఈజీ ఉంటూ సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంది. డైనింగ్ ఏరియా బాగుంది, పూజ గది బాగుంది, కిచెన్ బాగుంది. ఇందులో కూడా మనకి చూసుకోండి ప్రొఫైల్ లైటింగ్ తోని మంచి ఫాల్ సీలింగ్ తోని అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. మనకి డోర్స్ కానీ కిటికీలు కానీ వాస్తు ప్రకారం అన్ని సరిపోయే విధంగా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ హాల్లో కూడా చూసుకోండి, హాల్లో కూడా ఇది ఒక డోర్ అనమాట బయటకు వెళ్ళడానికి. సో వెంటిలేషన్ కానీ చాలా బాగుంది. వాస్తు ప్రకారం వెంటిలేషన్ పరంగా చాలా అద్భుతంగా మీరు చూసుకోండి. హార్డ్వేర్ కూడా ఎంత బాగుందో, హార్డ్వేర్ కానీ డోర్ కానీ క్వాలిటీగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో, విశాలంగా ఉందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ పోటీగా ఉందన్నమాట. మంచి సైజ్ తోని అద్భుతంగా ఉంది. ఇందులో కూడా 6x6 మంచం ఈజీగా పడుతుంది.
ఇందులో కూడా చూసుకోండి ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిజైన్ గా మంచి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. కబోర్డ్ డిజైన్స్ అయితే మంచి కలర్స్ వాడి చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉందో. ఇందులో కూడా మనకి యూపీవీసీ విండోతోని గ్రానైట్ ఫ్రేమింగ్ తోని మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా కట్టారు. ఫ్రెండ్స్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి బ్యాక్ సైడ్కి వెళ్దాం. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్ చూసుకోండి సెట్ బ్యాక్ ఎంత బాగుందో. మనకి బ్యాక్ సైడ్ పక్కన వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి సంప్ అనమాట. చాలా పెద్ద సంప్ ఉందన్నమాట. ఫ్యూచర్ లో వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంపు కట్టారు. ఇది వచ్చేసి మనకి బోరు. సో వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫుల్ వాటర్ ఫెసిలిటీ, వాటర్ ఉంది, మనకు బోర్ ఉంది. సో వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఒక చిన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మన ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇల్లు బ్యాక్ సైడ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందన్నమాట. వెనక ఏదైనా యాక్టివ్ అంటే ఏదైనా బాసలు కడుక్కున్నా కానీ బట్టలు ఎత్తుకున్నా కానీ చాలా స్పేషియస్ గా ఉంది. సో పిల్లలు కూడా ఆడుకోవచ్చు, అంత బాగుంది. పార్కింగ్ బాగుంది, సెట్ బ్యాక్స్ బాగున్నాయి, రూమ్స్ బాగున్నాయి. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉంది, దీని ప్రైస్ ఏం కోట్ చేస్తున్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనం టెర్రస్ మీదకి వచ్చాము. మీరు చూసుకోండి అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్ లో మంచి కాలనీలో ఇల్లు అయితే ఉంటుంది. ఇదే కాకుండా ఏదైతే ఎయిర్పోర్ట్ కి వెళ్ళే 400 ఫీట్ రోడ్ ఉందో ఆర్సీఐ రోడ్, దానికి వాకబుల్ డిస్టెన్స్ లో మంచి కాలనీలో మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉంటుంది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో, మంచి ఫ్లోరింగ్ ఉంది. అదే విధంగా మనకి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది అనమాట. హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుంది అండ్ ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంటుంది. అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి దానివల్ల. చివరిగా ఇల్లు యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ కి కాల్ చేయండి. ఇల్లు యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. మీకు డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్ కి కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో ఆ యొక్క లొకేషన్ కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. మీ బంధువులు కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా 3 BHK ఇల్లు బాలాపూర్ లో చూస్తుంటే వారికి ఇల్లు షేర్ చేయండి. వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఏ డౌట్స్ నో ఓనర్ కి మాత్రం కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.